హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏంటంటే హోమ్ మేడ్ గీ రెడీ చేస్తున్నాను. హిత్వికకి ఏంటంటే ఫుడ్ పెట్టినప్పుడు కంపల్సరీ గీ పెడతాము అందులో వేసి. ఇది మీగడ అన్నమాట, మా ఫ్రెండ్ ఇచ్చారు. ఇంకా ఇంట్లోని గీ రెడీ చేద్దాం కదా అని చెప్పి మీగడంతా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. నేనేంటంటే ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పడతాను, దానివల్ల మనకి వెన్నపూస బాగా వస్తుంది. లేదంటే మనము మజ్జిగతో చిలకాలి, అదంతా టైం పడుతుంది. కాబట్టి మిక్సీలో వేసేస్తే చాలా తొందరగా వెన్న వచ్చేస్తుంది. వెన్నపూస అంతా నా హ్యాండ్కే ఉంది. ఇంకా మా అమ్మ కాలుకి రాసేసాను, ఎందుకంటే తన స్కిన్ తొందరగా పగిలిపోతుంది, డ్రై అయినట్టు అనిపిస్తుంది. ఇట్లా వెన్నపూస రాస్తే కొంచెం స్మూత్గా ఉంటుంది కదా. ఇంకా నెయ్యి కాచడం అయితే మొదలు పెట్టాను. ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. మా సైడ్ ఏంటంటే వెన్న కాసేటప్పుడు, నెయ్యి కాసేటప్పుడు మినపప్పు వేస్తారు. లాస్ట్ నెయ్యి అంతా మరిగిపోయిన తర్వాత అడుగుంటుంది కదా, అందులో షుగర్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంక ఫైనల్గా తమలపాకు వేసాను. నెయ్యి అయితే మామూలుగా రాలేదు, మంచి సువాసన వస్తుంది. 1 ఇయర్ బేబీ వరకు ఎలాంటి సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేయకూడదు, కాబట్టి ఇలాంటి కమ్మటి నెయ్యి వేసి పెట్టామనుకోండి కొంచెం టేస్ట్గా ఉంటుంది, కాబట్టి కడుపు నిండా తింటారు. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.